హాయ్ హలో హౌ ఆర్ యు ఆల్ ఆఫ్ యు గుడ్ మార్నింగ్ నమస్తే నేను మీ రాజశేఖర్ ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ఇక ప్రధానంగా దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు చూసుకుందాం. ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో తెల్లం వెంకట్రావు ఎమ్మెల్యే చేరినట్టుగా వార్త వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్లో చేరినటువంటి తెల్లం వెంకట్రావు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కారు పార్టీ మొత్తం పూర్తిగా ఖాళీ అయిపోయింది అనేటువంటి వార్త మాత్రం ఆంధ్రజ్యోతిలో రాసుకొచ్చారు. హస్తం గూటికి సీఎం సమక్షంలో తెల్లం వెంకట్రావు చేరబోతున్నట. అంటే కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికీ 3 ఎమ్మెల్యేలు అయితే పోయిండ్రు బీఆర్ఎస్ నుండి. ఇక వాళ్ళు ఎట్లా అంటే ఈగలు బెల్లం ఉన్న దగ్గర ఈగలు వాళ్తాయి చూసినారా ఎప్పుడన్నా? ఆ రకంగా వీళ్ళ పరిస్థితి ఉంటుంది. వీళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి వాళ్ళ బతుకు తెరువులు కాపాడుకోవడానికే తప్ప వేరొకటి లేదు. ప్రజలకు సేవ చేయాలి, మేము బీఆర్ఎస్ పార్టీలో గెలిచినాం, ప్రజల పోరాటంలో ఉంటాం, ఇలాంటి ఆలోచన లేవు. వాళ్ళ బతుకులు వాళ్ళ ఆస్తులు వాళ్ళ అధికారాలు కాపాడుకోవడానికి పార్టీలు మారుతూ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళు ఏడికి పోయినా వీళ్ళ బతుకులు గంతే ఉంటాయి. ఇట్లా పార్టీలు మారేటోళ్ళై ఏడికి పోయినా జీవితాలు సగం జీవితమే ఉంటుంది వాళ్ళది. సచ్చేదాకా ఒక్క దగ్గరనే ఉండాలి, సావైనా రేవైనా అట్లుండదు వీళ్ళ పరిస్థితి. అధికారం మారంగానే జంపింగ్ జపాంగ్సే. ఇలా రేవంత్ రెడ్డి ఏమన్నా అంటే నేను గేట్లు తెరుస్తా అందరూ మా కాంగ్రెస్ పార్టీలో చేరిపోతారంటే గేట్లు తెరిచిపెట్టు, భయభ్రాంతులకు గురి చేస్తే పార్టీలో చేరుతా ఉన్నారు. నువ్వు గేట్లు తెరిస్తే చేరట్లేదు. కాంగ్రెస్ పార్టీ ఏదో ప్రజలకు మేలు చేస్తుంది, మాకేదో సంపాదించి పెడుతుందని రావట్లే వాళ్ళంతా. నువ్వు భయపెడుతున్నావు, కేసులు పెడుతున్నావు, ఆ భయాలకు వాళ్ళు చేరిపోతారు. మా ఎమ్మెల్యేను ఎలా చేర్చుకున్నారు? కాంగ్రెస్ రీతి నీతి ఇదేనా? ఫిరాయింపులపై చట్ట సవరణ అన్నారు, జనజాతర సభ కాదు, ఇక హామీల పాతర సభ. న్యాయ పేరిట నాయ నాటకం ఆడుతున్నారని కేటీఆర్ చెప్తుండు. ఇక కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా లాస్యా నివేదిత ఇక ఖరారు చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఎల్లుండి వరంగల్ ఎంపీ అభ్యర్థి ప్రకటన కూడా ఉండబోతుంది. ఇంకొకటి ఇక్కడ చూస్తే ఇక్కడ పొంగులేటి రేవంత్ రెడ్డి తను తెల్ల వెంకట్రావు ఇతనే ఉన్నట్టున్నాడు. ఇక బీఆర్ఎస్ పోటీయే కాదు, బీఆర్ఎస్ అనేది కాంగ్రెస్ వాళ్లకు పోటీయే కాదట. అధికారం కోల్పోయినాక బలహీనపడింది. కాంగ్రెస్ పథకాలపైన ప్రజల్లో సానుకూలత పెరిగిందట. మరి ఏడా పెరిగింది? మీ చుట్టుపక్కల ఎక్కడన్నా సానుకూలత పెరిగింది, మేము కాంగ్రెస్కు మళ్ళీ ఓటేస్తామనేటువంటి మాటలు వినిపిస్తున్నాయా? మరి రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తాడు? ఇక మైనారిటీల ఓట్లు ఈసారి కాంగ్రెస్ వైపే. సికింద్రాబాద్కు కిషన్ రెడ్డి చేసింది ఏమీ లేదు. వరంగల్ పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేల మెజారిటీలు డబుల్ కావాలి. ఇక అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలి అని చెప్తున్నటువంటి రేవంత్ సికింద్రాబాద్ వరంగల్ ముఖ్య నేతలతో భేటీ. నేడు కొడంగల్కు సీఎం రేవంత్ రెడ్డి. మా కార్యకర్తలు పోటెత్తే కెరాటాలు ఎక్స్లో సీఎం. వాళ్ళ కార్యకర్తలంట, కాంగ్రెస్లో ఉన్నటువంటి కార్యకర్తలు పోటెత్తేటువంటి కెరటాలు. ఇక రేవంత్ రెడ్డి ఏంటంటే మెడలో పేగులు వేసుకోవడం, బాంబులు అయిపోవడం. ఈ బాంబులు అయిపోయి మరి ఎవరిని చంపుతాడో, మరి మెడలో పేగులు మరి ఎవరిది చేసుకుంటాడో, ఇట్లా ఉంటుంది అలా పరిస్థితి. 40 మంది మహిళలకు లైంగిక వేధింపులు. ఇక ట్యాపింగ్లో ఘరానా కానిస్టేబుల్ కొందరి డేటా సేకరించి వ్యక్తిగత అంశాల్లోకి చొరబాటు. నల్గొండలోని హైదరాబాద్ రోడ్డులో వార్ రూమ్. ఇక మిల్లర్లు స్మగ్లర్లు పేకాట నిర్వాహకుల నుంచి భారీ వసూళ్లు. రౌడీ షీటర్లతో చేతులు కలిపి సెటిల్మెంటు. ఓ పోలీస్ అధికారి 9 ఎకరాల విక్రయంలో సాయం. ఇక మునుగోడు ఉప ఎన్నిక సమయంలోనూ ప్రమేయం. కోట్లలో అక్రమార్జన విచారణలో బయటకు. ఇక టాస్కులు ఆపరేషన్లు గుట్టు విప్పుతున్నటువంటి రాధాకిషన్ రావు. ఉన్నత అధికారి చెప్పినట్లే చేశానని విచారణలో వెల్లడి. ఇక కస్టడీ మరో 3 రోజులు నాయకుల చుట్టూ ఉచ్చు. ఇది ఎట్లా ఉందంటే జరగబోయేది ఏందో తెలుసుకోండి. ఇప్పుడు తలరాతను చెప్పే విధంగా ఉంటుంది ఈ ఫోన్ ట్యాపింగ్. సీక్రెట్గా మాట్లాడుకోవడం, బిజినెస్ గురించే మాట్లాడుకుంటారు, వ్యక్తిగత విషయాలు మాట్లాడుకుంటారు, ఇంకా లోతుగా చెప్పాలంటే వేరే కూడా మాట్లాడుకుంటారు.
వీటిని ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది, ఈ విషయం పైన ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది చాలా పెద్ద నేరమే. ఇంకొక విషయం ఏంటంటే అది ఎవరు చేసినా శిక్షకు అర్హులే తప్పకుండా. ఫోన్ ట్యాపింగ్ చేయడం కరెక్ట్ కాదు కూడా. ఎందుకంటే ఫోన్లో అనేకమైనటువంటి విషయాలు మాట్లాడుకుంటారు. వాళ్ళ బిజినెస్ గురించి సీక్రెట్ విషయాలు కూడా మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఉంటే ఇలా అట్లాంటిది ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ వసూళ్లకు పాల్పడ్డాడు. ఇక భూములకు సంబంధించి కూడా భూములు అమ్మడము కొనడము, ఆ భూమి లిటికేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా పూర్తిగా విన్నటువంటి పరిస్థితి. అట్లా నడిచిందట. ఏకంగా 9 ఎకరాల విక్రయంలో సాయం జరిగింది. కానిస్టేబుల్ పోలీస్ శాఖలో కింది స్థాయి ఉద్యోగి కానీ ఇతడు మాత్రం ఘరానా కానిస్టేబుల్. బెదిరింపులు, వసూళ్లు, సెటిల్మెంట్లు, దందాలు అన్నింట్లోనూ పాత్ర. దశల్లో జిల్లా ఎస్పీకి అతడు ఎంత చెబితే అంత. ఆడిందే ఆట పాడిందే పాటగా పెత్తనం సాగిస్తూ డిఎస్పీలు సిఐలకే హడల్ పుట్టించాడు. ఇదే క్రమంలో ఫోన్ ట్యాపింగ్ టీంలోకి అతడిని తీసుకున్నారు. దీని మాటున చెలరేగిపోయాడు. కొంతమంది మహిళల వ్యక్తిగత విషయాలు సేకరించి వారి జీవితాలతో ఆడుకున్నారు. 40 మందిపై లైంగిక వేధింపులకు కూడా పాల్పడ్డాడట. 40 మంది మీద లైంగిక వేధింపులకు కూడా పాల్పడ్డాడయ్యా అట్లాంటి వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ విషయంలో. ఇంకొకటి, తెలంగాణలో బీజేపీ నంబర్ 1 లేదా నంబర్ 2. తెలంగాణలో బీజేపీ నంబర్ 1 లేదా నంబర్ 2. ఆంధ్రప్రదేశ్లో జగన్ మళ్ళీ గెలవడం కష్టమే. ఈసారి బీజేపీకి 300కు పైగా సీట్లు వస్తాయి. కానీ 370 సీట్లు లక్ష్యం సాధించలేకపోవచ్చు. 370 సాధించకపోవచ్చు. విపక్షాలు పోరాడాల్సిందే. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ వంటి హిందీ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పర్యటనలేమో మేఘాలయ, మణిపూర్లో ఇలా గెలుస్తారు. అనుకున్న ఫలితాలను సాధించలేకపోతే రాహుల్ గాంధీ తప్పుకోవాల్సిందే. పీటీఐ ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ ఇది ఎట్లా ఉంటాయి. బీజేపీ గెలుపును ఎవరు అడ్డుకోలేరు అని కిషన్ రెడ్డి చెప్తుండు. వెంగళరావు నగర్లో జరిగినటువంటి క్షత్రియుల ఆత్మీయ సమ్మేళనంలో కిషన్ రెడ్డి బీజేపీ గెలుపును ఎవరు అడ్డుకోలేరు. కాంగ్రెస్ బీఆర్ఎస్కు గుణపాఠం తప్పదు. దేశాభివృద్ధి, భద్రత, ధర్మ పరిరక్షణ కోసం మరోసారి మోదీని గెలిపించాలి అని కిషన్ రెడ్డి చెప్తుండు. మొత్తానికి బీజేపీని అడ్డుకునే ప్రసక్తి లేదు, ఎవరు అడ్డుకోరు. తెలంగాణ టు కడప వైసీపీ నేతల అండతో భారీగా మద్యం రవాణా. మద్యం గురించి ఇది ఆంధ్రప్రదేశ్లో కూడా మద్యం భారీగా రవాణా జరిగిందంట. పంచలింగాల చెక్పోస్టు వద్ద పట్టుకున్నటువంటి సెబ్ సిబ్బంది ఈ టైంలో, ఎన్నికల టైంలో అన్నమాట 14.51 లక్షల సరుకు సీజ్. 2 అరెస్టు. తప్పించుకున్న సరఫరాదారు రింగుల భాష. అతనిపై ఇప్పటికే 104 ఎర్రచందనం మద్యం కేసు కూడా 104 ఎర్రచందనం మద్యం కేసు కూడా తన మీద ఉన్నాయట. ఎన్ఐఏ అధికారులపైన లైంగిక వేధింపుల కేసు నమోదు చేసిన పశ్చిమ బెంగాల్ పోలీసులు అరెస్ట్ అయిన నిందితుల కుటుంబ సభ్యుల ఫిర్యాదే ఆధారం. భూపతి నగర్లో రాళ్ల దాడి తర్వాత పరిణామం. బీజేపీ టీఎంసీ మాటల యుద్ధం నివేదిక కోరినటువంటి రాష్ట్ర సీఈఓ. రేపు వాతావరణం కొంచెం కూల్ ఉండబోతుందట. 36 నుండి 39 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు ఉండబోతున్నాయి. నేడు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు. నిడమనూరు, శాంతినగర్లో 44.5. తుంగతుర్తిలో వడదెబ్బతో మహిళ మృతి చెందినటువంటి ఘటన. షబాష్ సమర్థంగా జవాబిచ్చారు. ఇదేంది, బీజేపీ ఆఫీస్లో ఇచ్చిన ఇఫ్తార్ విందులో ముస్లిం మహిళలకు పండు తినిపిస్తున్నటువంటి మాధవీలత. హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలతకు మోదీ ప్రశంసలు. మాధవీలత హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి. 1,50,000 ఓట్ల తేడాతో ఓవైసీ ఓడిపోవడం ఖాయం. బోగస్ ఓట్లే మజ్లిస్ అధ్యక్షుడి విజయ రహస్యం. నాకు టికెట్ కేటాయింపే బీజేపీలో పారదర్శకతకు నిదర్శనం. ఆప్కి అదాలత్లో ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి. ఇట్లా ఉంది. మొత్తం మీద మోదీ ప్రశంసలు కురిపించారంట. ఎవరికి? మాధవీలతకు.
ఇక బీహార్లోని నవడాలో ఆదివారం జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ కాళ్ళు పట్టుకుంటున్నటువంటి బీహార్ సీఎం నితీష్ కుమార్. ఎందుకు పట్టుకున్నారు నాయన కాళ్ళు? మోదీ కాళ్ళు పట్టుకున్నటువంటి బీహార్ సీఎం నితీష్ కుమార్ అంట. ఎందుకు పట్టుకున్నాడు? ఇక ఐఏఎస్లకు కాదు అయ్యా, ఎస్లకే ఇక గత ప్రభుత్వంలో రిటైర్డ్ నాన్ క్యాడర్ వారికి ప్రాధాన్యం, నేరుగా నియమితులైన వారికి పోస్టింగ్స్లో అన్యాయం. ఇక నిఘా, ISW, ఇక SIB టాస్క్ ఫోర్స్కు OSGలు, ఇక జిల్లాల ఎస్పీలుగా అనుభవం లేని నాన్ క్యాడర్ ఎస్పీలు తాము చెప్పింది విని చెయ్యమన్నది చేస్తారనేటువంటి ట్యాపింగ్ వసూళ్లతో అప్పటి పోస్టింగ్స్లపై మళ్ళీ చర్చ. ప్రస్తుత కాంగ్రెస్ సర్కారులో మారినటువంటి పోలీసింగ్ తీరు ఈ కీలకమైన చోట డైరెక్టర్ రిక్రూటీలకే పెద్దపీట. కాంగ్రెస్లో మొత్తం మీద మారిపోయిన ప్రస్తుత కాంగ్రెస్ సర్కారులో మారిన పోలీసింగ్ తీరు, గతంలో ఉన్న పోలీసింగ్ ఇప్పుడున్నటువంటి పోలీసింగ్ తేడా అయిపోయింది. ఇక ఈనాడు దినపత్రికలో చూద్దాం ఒక్కసారి ఏమొచ్చినాయో. స్మార్ట్ హెచ్ 9,999 రూపాయలే. ఇక స్లీప్ కూలర్ ఇది ఇట్లా ఉంటే ఇక గ్యారెంటీలపై విస్తృత ప్రచారం. వీళ్ళు ఇచ్చినటువంటి గ్యారెంటీల మీద విస్తృతంగా ప్రచారం చేయాలంట. మరి ఈ ప్రచారం చేయడం అవసరమా? కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిచింది, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు. ఆల్రెడీ నువ్వు పనులు చక్కగా చేస్తే నీకు ఆ ప్రచారమే అవసరం లేదు. ప్రజలు గుడ్డిగా ఓట్లు గుద్దాల్సిందే. మరి మళ్ళీ ప్రచారం ఎందుకు? విస్తృత స్థాయి ప్రచారం. జాతీయ మేనిఫెస్టో అంశాలు ప్రజలకు చెప్పండి. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. సికింద్రాబాద్, వరంగల్ లోక్సభ నియోజకవర్గాలపైన సమీక్ష. మళ్ళొక్కసారట అందరూ ప్రజలకట చెప్పుర్రి, పార్టీ ఇచ్చినటువంటి ఈ మేనిఫెస్టో గిట్లా ఉంది అని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరూ ఒకసారి చెప్పి మళ్ళొక్కసారి రెండోసారి మోసం చేస్తే బరాబరి సెట్ అయిపోతారు. ఇక ప్రజలు కూడా రెండోసారి కూడా మోసపోవడానికి సిద్ధంగా ఉంటారు కూడా. ఇక నిర్ణయాలు తీసుకున్న వారందరినీ పిలిపిస్తాం. ఈ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపైన పారదర్శక విచారణ, జ్యుడిషియల్ విచారణ, కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి. ఇక హైదరాబాద్ సంస్థ నుంచే టెక్నాలజీ, కేవలం SIB కేంద్రానికి ఫోన్ ట్యాపింగ్ దందా కొనసాగింపు, ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగానే నిలిపివేత. ఇక జప్తు సొమ్ము ECI అధీనంలోకి వెళ్లకుండా హవాలా రంగు. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఇక జగన్ మళ్ళీ గెలవడం కష్టం. గెలవకపోని జగన్ గెలిచి చేసేది ఏం లేదు. ఇక బత్తాయి నిమ్మ తోటలు బతికేదెలా? వర్షాభావ పరిస్థితులతో భారీగా ఎండిపోయినటువంటి బత్తాయి నిమ్మ తోటలు పరిస్థితి ఈ విధంగా ఉంది. ఇక అన్నదాతకు భారంగా మారిన నిర్వహణ ఖర్చులు, ఇక ఏటేటా తగ్గుతున్న సాగు విస్తీర్ణం. ఈ కరువుకు కారణం ఎవరయ్యా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ తీసుకొచ్చినటువంటి కరువే తప్ప కాలం తీసుకొచ్చినటువంటి కరువు కాదు. ముమ్మాటికి ఇది నిజమే. ఇక బారాస అధినేత కేసీఆర్తో నివేదిత చిత్రంలో రాగిడి లక్ష్మారెడ్డి, కంటోన్మెంట్ బారాస అభ్యర్థి నివేదిత. ఇక తట్టు కేసులు పెరుగుతున్నాయి. 6 నెలల్లో 921 మందికి పాజిటివ్గా నిర్ధారణ. అంటే ఈ తట్టు ఎల్లమ్మ పోషమ్మ అయిందంటారు చూడు, అది ఈ రకంగా మొత్తం 6 నెలల్లో 921 మందికి పాజిటివ్గా నిర్ధారణ. వ్యాక్సినేషన్పై తల్లిదండ్రుల్లో ఉదాసీనతే పిల్లలకు శాపంగా మారిపోయింది. మరొకటి తెలంగాణ నిప్పుల కనకన. ఏది ఎండ. హైదరాబాద్లో ఎల్బీ నగర్ కూడలి నుంచి ఇక భైరాయల్ గూడ వెళ్ళే వంతెన పైన ఆదివారం మధ్యాహ్నం పలచగా జనసంచారం. జనాలే లేరు ఎండకు. 9 జిల్లాలు అతలాకుతలం అయిపోతున్నాయి ఎండ వల్ల. ఇక ఏపీ సీఎం జగన్
అనుచిత వ్యాఖ్యలపైన ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. జగన్ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసిందట. ఆ వ్యాఖ్యలపైన ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. చంద్రబాబును షాడిస్టు, పశుపతి అంటూ చేసినటువంటి తీవ్ర విమర్శలపైన స్పందన. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లు ఇక ప్రాథమికంగా గుర్తింపు. జగన్కు నోటీసులు జారీ చేసిన సీఈఓ ముఖేష్ కుమార్ మీనా 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా తిట్టడం సరికాదా ఏంది మరి? ఇండియా కూటమి మేనిఫెస్టో, ఎన్నికల కోడ్ ఉన్నదని ఆ మాటలు మాట్లాడితే ఈసీ నోటీసులు పంపించిందట. మరి ఇండియా కూటమి మేనిఫెస్టో ముస్లిం లీగ్ మేనిఫెస్టోలా ఉంది. ఇండియా కూటమి మేనిఫెస్టో ముస్లిం లీగ్ మేనిఫెస్టోలా ఉందని చెప్తున్నటువంటి మోదీ బుజ్జగింపు రాజకీయాల కోసమే తీసుకొచ్చారు. మోదీ చెప్తుండో ఆర్టికల్ 370 పైన ఖర్గే కామెంట్లను ఖండిస్తున్నాం. జమ్మూ కాశ్మీర్ ఇండియాలో అంతర్భాగం కాదా? సౌత్ ఇండియాను ప్రత్యేక దేశంగా ప్రకటించాలా? బీహార్, బెంగాల్ ప్రచార ర్యాలీలో ప్రధాన ఫైల్. మొత్తానికి దంచు కొడుతున్నటువంటి ఎండలు. ఇది అందాల బొమ్మ దినపత్రిక తీసుకొచ్చినటువంటి వార్తలు. ఇవాళ మోదీ దేశీరు ముందుగాల అందాల బొమ్మ దినపత్రికలో మోదీదే ఫస్ట్ ప్రచురితమైపోయింది. ఎక్కడనో బెడ్స్ కొట్టినట్టున్నది. ఇదే జోష్తో ముందుకెళ్ళండి. ఏం జోష్ కనబడ్డది రాహుల్ గాంధీకి? మరి ఎక్కడ జోష్ కనబడేది? తుక్కుగూడలో జోష్ కనబడిందేమో. జనజాతర సభ సక్సెస్ పైన పార్టీ లీడర్లను మెచ్చుకున్న రాహుల్ గాంధీ. మీటింగ్ తర్వాత హోటల్లో సీఎం మంత్రులతో భేటీ. సభ జరిగిన తీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన రాహుల్ టీం వర్క్ ఇలాగే కొనసాగించాలని సూచన. సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు గెలవాలనుకున్నటువంటి కాంగ్రెస్ అగ్రనేత సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు గెలుద్దామనేటువంటి ఆలోచనలో ఉన్నాడట. ఈ సభ బ్రహ్మాండంగా సక్సెస్ అయిపోయిందట. అసలు జనాలు 10 లక్షల జనాలు రావాలంటే 1,00,000 జనాభా దాటలేదని చెప్తుండ్రు. 1,00,000 జనాభా రాలేదు. అట్లాంటిది మళ్ళీ సక్సెస్ అయిపోయింది. వీలైనంత వరకు సీట్లు ఎక్కువనే గెలవాలనేటువంటి మాట మాట్లాడుతుండు. ఈ రకంగానే ముందుకు పోవాలట. మరి ఏ రకంగా కనబడింది? ఎట్లా కనబడింది? ఎక్కడ బ్రహ్మాండంగా కనబడింది? ప్రజల్లో సానుకూలత ఎట్లా కనబడ్డది? మరి రాహుల్ గాంధీకి ఏ ఒక్క ఎంపీ సీటును ఆషామాషిగా తీసుకోవద్దు. ఏ ఒక్క ఎంపీ సీటును కూడా ఆషామాషిగా తీసుకోవద్దు. ప్రతి ఎంపీ సీటు మీద కూడా గట్టిగా ఫైట్ చేయాలంటుండు. రాష్ట్రంలో పక్కాగా 14 సీట్లు గెలుస్తున్నాం. కాంగ్రెస్ నేతలతో సీఎం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. నామినేషన్ల కన్నా ముందే బూత్ లెవెల్ కమిటీలు వేసుకోండి. నామినేషన్ల కంటే ముందే బూత్ లెవెల్ కమిటీలు వేసుకోవాలని చెప్తుండు. పక్కా 14 సీట్లు గెలుస్తామనేటువంటి ఆలోచనలో ఉన్నామంటుండు. మరి ఈ రెఫరెండంగా ఈ 4 నెలల రెఫరెండంను ఉద్దేశించే మరి ఓట్లేస్తారనుకుంటున్నాం. రైతులు ఒక్కొక్కరు కళ్ళల్లో ఇట్లా నీళ్లు గారుతూ ఉన్నాయి. పొలాలల్లో గారడం కాదు, రైతుల కళ్ళల్లో నీరు గారుతున్నాయి. కోపం ఇట్లా వేడి మీద ఉన్నారు మొత్తం మీద. మళ్ళీ ఓట్లేస్తారేమో అన్నటువంటి ఆలోచనలో మన రేవంత్ రెడ్డి ఉన్నాడు. 14 సీట్లు గెలుస్తారట. ఓటుతో దెబ్బ కొడతారులే. ఇప్పుడు జాతీయ మేనిఫెస్టోను ఇంటికి తీసుకెళ్ళండి. కరువుపై బీఆర్ఎస్ది ప్రచారం విష ప్రచారం. దాన్ని తిప్పికొట్టండి. ప్రభుత్వ విష ప్రచారం కరువు మీద. ప్రభుత్వము కూల్తదని కేసీఆర్ కలలు కంటున్నాడు. హైదరాబాద్లోనూ బీఆర్ఎస్ పనైపోయింది. జిహెచ్ఎంసీ మేయర్ వచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత మరో దఫా నామినేటెడ్ పదవులు ఉంటాయని హామీ. సికింద్రాబాద్, వరంగల్ లోక్సభ సెగ్మెంట్లపైన రివ్యూ. నామినేటెడ్ పదవులు మళ్ళీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఉంటాయని చెప్పేసరికి ఆశతోని వర్క్ చేస్తారని ఇట్లాంటి మాటలు చెప్తున్నాం. కొంతమంది వచ్చిండ్రట, ఇంకా కొంతమంది బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేలు రాబోతున్నారట. ఎవరు భయపడద్దని చెప్తుండు. రేవంత్ రెడ్డికి టచ్లో ఉన్నట్టున్నాడు చాలా మందితోని. ఆ స్కీములు బీఆర్ఎస్ హయాంలోనే ఆగినాయి. మరి ఇప్పుడు మీరెందుకు స్టార్ట్ చేయలే? ఎవరు డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తామనేటువంటి ఆలోచనతో ఇప్పుడు మీరెందుకు స్టార్ట్ చేయలే? గొర్రెల పంపిణీ మీరెందుకు ఆపిండ్రు? సరే, బీఆర్ఎస్లో హయాంలోనే ఆగిపోయింది. మరి ఇప్పుడెందుకు దాని ఊసెందుకు తీయట్లేదు? తమిళనాడులో 4 కోట్ల క్యాష్ పట్టివేత. ముంబై మురిసింది. ఈ సీజన్లో వరుసగా 3 ఓటముల తర్వాత ముంబై ఎట్టకేలకు గెలిచింది. ఆదివారం ముంబైలో జరిగినటువంటి మ్యాచ్లో 29 రన్స్ తేడాతో ఢిల్లీని ఓడించింది. తొలుత ముంబై 20 ఓవర్లలో 234 స్కోరు చేయగా చేంజింగ్లో ఢిల్లీ 205 స్కోరు మాత్రమే చేసింది.
ఇక సర్వీస్ రివాల్వర్ పేలి ఆర్ఎస్ఐ మృతి చెందారు. సర్వీస్ రివాల్వర్ పేలి ఆర్ఎస్ఐ మృతి చెందారు. తల నుంచి దూసుకెళ్లిన 3 బుల్లెట్లు మిస్ఫైర్, ఆత్మహత్యన ఇక విచారిస్తున్న పోలీసులు. పాత బస్తీలోని కబూతర్ ఖాన్ పోలీసు అవుట్ పోస్టులో ఘటన. 40 మంది మహిళలకు లైంగిక వేధింపులు. రైతులను లూటీ చేసింది నువ్వు. నాడు నేడు అదే ఉరితాడు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించినప్పుడు గిదే ఉరితాడు కనబడ్డది. ఇవాళ కూడా మళ్ళా గిదే ఉరితాడు కంటికి కనబడుతుంది. అంతులేని కథ, అన్నదాతల వ్యత. రాతలు మారినా ఇక తరాలు మారినా అదే పరిస్థితి, అదే తలరాత మళ్ళా ముందుకు తిరిగి వచ్చింది. గతంలో తలరాతనే మళ్ళా ముందుకు తిరిగి వచ్చింది. 20 ఏళ్ల క్రితము తండ్రి, ఇప్పుడు కొడుకు బలవన్ మరణం. ఇవి ఇట్లా మారిపోయిందయ్యా. అప్పులతో ఒక్క రైతు ఆత్మహత్య చేసుకోలే అని కోమటిరెడ్డి మాట్లాడుతుండు. 180 మంది చనిపోయారు. వాళ్ళ లిస్టు కూడా మేము తయారు చేసుకొచ్చినాం, ఇగో చూడుర్రి అని కేసీఆర్ చూపెట్టినా కానీ దాన్ని అబద్ధం అనే చెప్తురు తప్ప నిజమని చెప్తలేరు. లిస్టు కావాలంటే తీసుకొచ్చిండు కేసీఆర్. మరో 2 అన్నదాతల ఆత్మహత్య. ఇగో ఇక్కడ పూర్తిగా ఆత్మహత్యలు జోరుగా సాగుతున్నాయి. మరి ఇవన్నీ ఎక్కడి పక్కపోంటే కదా ఆత్మహత్య జరిగిందని చెప్తుండ్రు. ఇక చావు పైన రాజకీయం. రైతు శ్రీశైలం ఆత్మహత్యకు అప్పు కారణం కాదని నిరూపించేందుకు కాంగ్రెస్ నేతల విఫలయత్నం. ఇక కడుపు నొప్పి భరించలేకే ఆత్మహత్య. తహసీల్దార్ చూసినావా, కడుపు నొప్పి భరించలేకే ఆత్మహత్య చేసుకున్నాడని ఆ తహసీల్దార్ చెప్తున్నటువంటి నివేదికనట. మృతుడి ఇంటికి పొలాన్ని పరిశీలించిన బృందం. 5 లక్షల అప్పుతోనే ఆత్మహత్య మృతుడి భార్య. ఇక సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో రైతు శ్రీశైలం బలవన్మరాన్ని పక్కదారి పట్టించే యత్నాలు. తహసీల్దారు ఏం చేస్తుండట, కడుపు నొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడని చెప్తుండట. కానీ వాస్తవానికి 5 లక్షల అప్పు వల్లనే ఆత్మహత్య చేసుకున్న రైతు. దీన్ని అధికారికంగా ఇట్లా చావు పైన రాజకీయం చేస్తున్నారు మొత్తం మీద. ఫిరాయింపులపై కాంగ్రెస్ నీతుల. ఇక ప్రజాపాలన కాదు ప్రతీకార పాలన. ఫిరాయింపులపైన కాంగ్రెస్ నీతుల. ఇక్కడ ఏంది కదా, డ్రమ్ము నిశ్చయమురా జలమ్ము లేదురా, డ్రమ్ములు పెట్టుకొని రెడీగా ఉన్నారు. ఇది ఎక్కడంటే హైదరాబాదు మహానగరం మంచినీళ్ళ కోసం అల్లాడుతున్నటువంటి బిందెలతో పరుగులు, ట్యాంకర్ల వద్ద తోపులాటలు. మళ్ళీ వెనకటి కరువు వచ్చింది. చూడురిగా డ్రమ్ములన్నీ గల్లికి పెట్టుకొని నిలబడ్డరు. ఇదే నా కరువు కనబడుతుంది కదా కళ్ళకు కట్టినట్టే. ఇక వాచీల స్మగ్లింగ్ కేసులో పొంగులేటి కొడుకు విచారణకు రావాలని మంత్రి తనయుడికి చెన్నై కస్టమ్స్ అధికారుల నోటీసులు. డెంగ్యూతో బాధపడుతున్న 27న వస్తా హర్ష. ఈ కేసులో తన ప్రమేయం లేదని మొత్తానికి వివరణ. ప్రభుత్వ డైరెక్టర్పై యూత్ నేత బూతులు. కాంగ్రెస్ యూత్ నేత ప్రభుత్వ డైరెక్టర్ పైన బూతులు పురాణమట. ఫోన్ ఎత్తలేదని రాయలేని భాషలో తిట్లు. ములుగు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రవిచందర్ దౌర్జన్యం. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తానని సూపరింటెండెంట్కు వెల్లడి. పైసలు ఏమైనాయి? రాబడి భారీగా పెరిగిన చెల్లింపులు లేవు. 3 నెలల్లో 4,000 కోట్ల అదనపు ఆదాయం. బెంగళూరులో కలకలం, పర్యావరణానికి జిన్స్తో హాని. రాష్ట్రం నిప్పుల కుంపటిగా మారిపోయింది. దంచి కొడుతున్న ఎండలు, రికార్డు స్థాయికి గరిష్ట ఉష్ణోగ్రత, వడదెబ్బతో 2 మృతి. మొత్తానికి కరువు, కాంగ్రెస్ తీసుకొచ్చినటువంటి కరువు.